న్యూస్ పేపర్ అనాలిసిస్ట్ కి వెళ్దాం. ముందుగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చే ప్రధాన అంశాల విశ్లేషణకు సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ముందుగా ఈనాడుకి వెళ్దాం. ఈనాడులో హైలైట్ చేస్తూ డాకింగ్ దిగ్విజయం. ఇది రోదసీలోని అనుసంధానమైన స్పైడెక్స్ ఉపగ్రహాలు. ఇది ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టులు చేపట్టడానికి కూడా రంగం సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. స్పైడెక్స్ ఉపగ్రహాలు ప్రకటించింది. అలాగే ఇదనేది చాలా డాకింగ్ దిగ్విజయం అని మెయిన్ హైలైట్ చేస్తూ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అమెరికా, రష్యా, చైనాల సరసన కూడా భారత్ చేరినట్లుగా కూడా ఇక్కడ చూడొచ్చు. ఇది చాలా ప్రతిష్టాత్మకం. కేవలం 3 దేశాలు మాత్రమే, ప్రపంచ దేశాల్లో 3 దేశాలు మాత్రమే ఉండే. ఇప్పుడు ఆ 3 దేశాల్లో కూడా భారత్ వారి సరసన చేరింది. అలాగే అంతరిక్ష కేంద్ర నిర్మాణం చంద్రయాన్ 4 కు మార్గం సుగమం అయినట్లుగా కూడా మెయిన్ హైలైట్ చేస్తూ ఈనాడు ఇక్కడ పేపర్ ఇచ్చింది. అలాగే ఇస్రోపై అభినందన వెలువ కూడా డాకింగ్ కి సంబంధించి డాకింగ్ దిగ్విజయం అవ్వడంతో ఇస్రోకి అభినందన వెలువ రావడంతో ఇక్కడ హైలైట్ చేస్తూ ఇక్కడ వేస్తారనమాట. అలాగే డాకింగ్ సమయంలో 2 ఉపగ్రహాల కెమెరాలు తీసిన ఫోటోలను కూడా ఇక్కడ ప్రచురించారు. ఈనాడు పేపర్ నుంచి చూడొచ్చు. అలాగే ఇక్కడ వినువీధిలో భారత్ సరికొత్త చరిత్ర లిఖించిందని చెప్పుకోవాలి. రోదసీ పరిశోధనల్లో మరో అధ్యాయానికి కూడా శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో చేపట్టబోయే భారీ అంతరిక్ష యాత్రలకు అవసరమైన ఒక కీలక పరిజ్ఞానాన్ని ఒడిసికట్టింది ఇస్రో. అలాగే అగ్రదేశాలకు ధీటుగా ఇంతకుముందు చెప్పుకున్నట్లు అమెరికా, రష్యా, చైనాలు కేవలం 3 దేశాలు, ప్రపంచ దేశాలు, అగ్రదేశాలు మాత్రమే ఈ డాకింగ్ ప్రక్రియ దిగ్విజయంగా చేరింది. అలాంటి అగ్రదేశాల సరసన ఇప్పుడు మన ఇండియా, భారత్ కూడా చేరింది. ఇది చాలా ప్రతిష్టాత్మకమని చెప్పుకోవాలి ఇస్రోకి. అగ్రదేశాలకు ధీటుగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు కూడా చేపట్టడానికి రంగమైతే సిద్ధం చేసింది. ఇక భూకక్షలో 2 ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ డాకింగ్ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్ అద్భుత విజయాన్ని సాధించినట్టుగా కూడా మెయిన్ ప్రధాన అంశంగా ఈనాడులో ఇక్కడ చూడొచ్చు. అలాగే డాకింగ్ సమయంలో 2 ఉపగ్రహాల కెమెరాలు తీసిన చిత్రాలు కూడా ఇక్కడ విజువలైజేషన్ కోసం ఫోటోను కూడా వేయడం జరిగింది, చూడొచ్చు. అలాగే డాకింగ్ దిగ్విజయానికి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. దీనికి సంబంధించి చూడొచ్చు. రోదసీలో అనుసంధానమైన స్పేడెక్స్ ఉపగ్రహాలు కూడా ఇక్కడ లభ్యమైనట్లుగా కూడా చూడొచ్చు. అలాగే అమెరికా, రష్యా, చైనా సరసన మన ఇండియా కూడా చేరడం కూడా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ ప్రధాన అంశంగా ఏముందో చూద్దాం. తర్వాత కేంద్ర ఉద్యోగులకు శుభవార్తగా ప్రకటించింది, చూడొచ్చు. అలాగే ఓకే, కేంద్ర ప్రభుత్వాలకు శుభవార్త. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సెంట్రల్ గవర్నమెంట్ శుభవార్త చెప్పింది. 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు మోదీ సర్కార్ పచ్చజెండా ఊపిందనమాట. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ గురువారం ఢిల్లీలో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటు 3,984 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్, నూతన రాకెట్ ప్రయాగ వేదిక ఏర్పాటు నిర్ణయాలు కూడా ఇందులో ప్రధానమైనవిగా చెప్పొచ్చు. దాన్ని హైలైట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా శుభవార్త చెప్పింది. ఓకే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సంబంధించి హైలైట్ చేసింది, చూడొచ్చు. అలాగే ఇంకా ప్రధాన అంశాలు కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఓకే, తొలుత వాటలపైనే అంటే కృష్ణా జిల్లాల వాటలకు సంబంధించి ఇక్కడ మెయిన్ హైలైట్ చేస్తూ తొలుత వాటలపైనే ఏదైతే కృష్ణా జిల్లాల వాటలకు సంబంధించి ప్రాజెక్టులో వారి కేటాయింపులకు సంబంధించి వాదనను కూడా వింటాం. కృష్ణా జిల్లాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఫిబ్రవరి 19 నుంచి కూడా వాదనలు వినేటట్లుగా కూడా హైలైట్ చేస్తూ ఇక్కడ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఈఎన్సీ విజయ భాస్కర్ రెడ్డి, ఏజీ సుదర్శన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, అలాగే చాలా మంది కూడా ఇక్కడ ప్రముఖులు కూడా దీంట్లో ఉండడం చూడొచ్చు. కృష్ణా జిల్లాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కీలక నిర్ణయం కూడా తీసుకుంది. కేంద్రం 2023లో ట్రిబ్యునల్కి సంబంధించి కీలక నిర్ణయానికి సంబంధించి మెయిన్ ప్రధాన అంశంగా ఇక్కడ వేయడం చూడొచ్చు. అలాగే మరొక ప్రధాన అంశంగా ఇక్కడ 6 నూరైన హామీల అమలు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి జరిగినా సరే, రేవంత్ సర్కార్ ఏం జరిగినా 6 సరే హామీల అమలు మాత్రం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే దానికి సంబంధించి ఒక హైలైట్గా ఒక న్యూస్ని కూడా ఈనాడు ప్రచురించింది. అలాగే తెలంగాణలో ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇచ్చాము, 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున 2 వాగ్దానాల ప్రకటన చేశారు. అలాగే వాటికి తాను గ్యారంటీ అని కూడా వెల్లడించారు. హామీల అమలుకు నేను గ్యారంటీ అన్నట్లు రేవంత్ ప్రకటించారనమాట. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వాగ్దాన పత్రాన్ని కూడా విడుదల చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అలాగే చిత్రంలో నల్గొండ ఎంపీ రఘువి, ఢిల్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాజీ నిజాముద్దీన్, డిపిసిసి అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆ చిత్రాన్ని కూడా హైలైట్ చేస్తూ వాగ్దాన పత్రాన్ని విడుదల చేస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి అలాగే కొంతమంది ప్రముఖులు, మంత్రులు, అలాగే డిపిసిసి అధ్యక్షుడు కూడా ఉండడం చూడొచ్చు. దీనికి సంబంధించి కాంగ్రెస్ హామీ ఇస్తే 6 సరే అమలు చేసి తీరుతామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ హామీ ఇచ్చిందంటే అది సువర్ణ రేఖతో సమానమని కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక వచ్చే నెలలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూడా వాటి తరపున 2 హామీలను కూడా ఆయన గురువారం ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే 500 రూపాయలకే సిలిండర్తో పాటు రేషన్ కిట్, నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని వాగ్దాన పత్రాన్ని అయితే విడుదల చేస్తారు. దానికి సంబంధించి కూడా మనం ఫోటోని హైలైట్ చేస్తూ ఇక్కడ రేవంత్ రెడ్డి అలాగే మరికొంతమంది ప్రముఖులు, మంత్రులు, డిపిసిసి అధ్యక్షుడు కూడా ఫోటోలో ఉన్నారు, చిత్రంలో ఉన్నారు చూడొచ్చు. ప్రధాన అంశాలలో ఇస్రోకి సంబంధించి, అలాగే కృష్ణా జిల్లాల దానికి సంబంధించి, అలాగే రేవంత్ రెడ్డి సంబంధించి కూడా చూడొచ్చు. అలాగే మెయిన్గా నిన్న జరిగిన ముంబైలో సైఫ్ అలీ ఖాన్ పై కత్తిపోట్లు జరిగాయి. 6 కత్తిపోట్లు జరిగాయి. ఏకంగా ఒక ఇంట్లోకి చొరబడి మరి 6 కత్తిపోట్లు, అంటే సెక్యూరిటీ ఎక్కడ ఉంది అనేది ఇక్కడ తేటతెల్లమవుతోంది. అలాగే ఇంట్లోకి చొరబడి పొడిచినాడు దుండగుడు, తీవ్ర గాయాలయ్యాయి, ఆసుపత్రిలో శస్త్రచికిత్స, ప్రాణాపాయం కూడా లేదని చెప్పేసి వైద్యులైతే చెప్తున్నారు. ఎటువంటి అభిమానులు ఎవరు అందులో చెందాల్సిన అవసరం లేదు, ప్రాణాపాయం ఏ విధంగా లేదు అని చెప్పేసి ఇక్కడ సైఫ్ అలీ ఖాన్కి కత్తిపోట్లకు సంబంధించి కూడా వార్తను హైలైట్ చేస్తూ ఇక్కడ వేశారనమాట. అలాగే నెక్స్ట్ కేటీఆర్ ఈడీ విచారణ తర్వాత మాట్లాడారు మీడియాతో. దానికి సంబంధించి హైలైట్ చేస్తూ కేటీఆర్కి సంబంధించి అక్రమాలకు తావు లేదు, దురుద్దేశం కూడా లేదు, ఫార్ములా ఈ ఆపరేషన్కు డబ్బు చెల్లించాలని చెప్పా, అలాగే నిబంధనల మేరకు నడుచుకోవాల్సింది అధికారులే, ఈడీ విచారణలో స్పష్టం చేశారనమాట. కేటీఆర్ ఎన్నిసార్లు విచారించినా అదే చెప్తానని కూడా చెప్పారు. అలాగే తాను ఆదేశాలు ఇచ్చినప్పటికీ నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈడీ విచారణ తర్వాత ఆయన మాట్లాడారనమాట. అలాగే ఫార్ములా ఈ ఆపరేషన్కు డబ్బు చెల్లించాల్సింది చెప్పింది తానేనని కూడా ఒప్పుకున్న ఆయన మిగతా వ్యవహారం పర్యవేక్షించాల్సిన సంబంధిత అధికారులని కూడా స్పష్టం చేసినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. అలాగే గురువారం మాజీ మంత్రి కేటీఆర్ నిధుల మళ్లింపు, ఫెమా ఉల్లంఘన అంశాలపై కూడా ప్రశ్నించారు ఈడీ అధికారులు. దానికి సంబంధించి కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ ఈడీ విచారణ అనంతరం మాట్లాడడం జరిగింది. అక్రమాలకు తావు లేదు, దురుద్దేశం కూడా ఏ విధంగా లేదు, నేను అక్రమాలు చెయ్యను, అలాగే ఎన్నిసార్లు ప్రశ్నించా సరే నేను రెడీ అని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ మాట్లాడారు. ఆ విషయానికి సంబంధించి ఈనాడు పత్రిక హైలైట్ చేయడం చూడొచ్చు. అలాగే దక్షిణ బస్తర్ దద్దరిల్లింది. ఎన్కౌంటర్లో 17 మంది మావోయిస్టులు కూడా మృతి చెందారు. దక్షిణ బస్తర్లో 17 మంది మావోయిస్టులు కూడా ఎదురుకాల్పులు జరిగాయి. అలాగే మావోయిస్టులు కూడా చనిపోవడం జరిగింది. ఛత్తీస్గఢ్లో అడవులను చుట్టుముట్టారు 1500 మంది జవాన్లు. అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దక్షిణ బస్తర్ తుపాకుల మోతతో దద్దరిల్లిందనే చెప్పుకోవాలి. బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి, కాంకేర్, మారేడుబాక అడవుల్లో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య గురువారం భీకర ఎదురు కాల్పులు కూడా జరిగినట్లుగా కూడా చూడొచ్చు. దీనికి సంబంధించిన విజువల్స్ని ఫోటో రూపంలో కూడా ఇక్కడ ఈనాడు ప్రచురించింది. ఇవి మెయిన్గా ప్రధాన అంశాలు ఈనాడుకు సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఉన్న ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. నేనొస్తే అభివృద్ధి జరుగుతుందని ఆశించారు, ఇప్పుడు అది చేసి చూపిస్తారని కూడా సీఎం ఏపీకి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు చెప్తూ ఉన్నారు. నేనొస్తే అభివృద్ధి జరుగుతుందని
ఆశించారు. ఇప్పుడు అది చేసి చూపిస్తానని కూడా సీఎం చెప్తున్నారు. 7 నెలల్లో 4 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు, మళ్ళీ పట్టాలెక్కిన అమరావతి పోలవరం ప్రాజెక్టులని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. ప్రతి కుటుంబానికి ఇల్లు, నీళ్లు, విద్యుత్, గ్యాసు అంటే ప్రతి కుటుంబానికి అవే అవసరం కాబట్టి ఇల్లు, నీళ్లు, అలాగే విద్యుత్, గ్యాస్ దాని గురించి కూడా ప్రస్తావించారు. దానికి సంబంధించి ప్రధాన అంశాలుగా మెయిన్ పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో హైలైట్ చేస్తూ వేశారనమాట. అలాగే ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వాలని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మెయిన్ హెడ్లైన్గా చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 2047 నాటికి 347 కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం మారుతుందని ఆయన ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. ఆ దిశగా పయనించాలని కూడా ఆయన తెలుపుతున్నారు. ఇక తలసరి ఆదాయం 58.14 లక్షలకు పెంచడమే లక్ష్యం. వైసీపీ హయాంలో రాజధాని అమరావతిని భ్రష్టు పట్టించారు. అలాగే పోలవరాన్ని గోదాట్లో కలిపేశారు. పారిశ్రామికవేత్తలు పారిపోయేలా చేశారని కూడా సీఎం చంద్రబాబు ఏపీ అమరావతికి సంబంధించి, రాజధానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. దాన్ని హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతి ప్రధాన అంశంగా ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు అది నేను చేసి చూపిస్తాను, అభివృద్ధికి సంబంధించి నేను చేసి చూపిస్తాను. గతంలో వైసీపీ ఉన్నప్పుడు మాత్రం అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏది జరగలేదు, పాలన పూర్తిగా బస్టు పట్టించారు అనేసి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి చంద్రబాబు మాట్లాడిన ఇమేజ్తో పాటు వీటి హైలైట్ చేస్తూ రాశారు. ఆదాయం పెంచుకోకుండా పథకాలు అమలు చేయాలంటే అప్పులొక్కటే మార్గం. ఒక్క దశ దాటాక అప్పులు రావు, తీర్చే దారి దొరకదు. కేంద్రం మన ఒక్కరికే సాయం చేయలేదు, మన కాళ్ళపై మనం నిలబడి ఆదాయం పెంచుకోవాలి అని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే అప్పులొక్కటే మార్గం, అలాగే వాటిని మళ్ళీ అప్పులు ఇచ్చినాక మళ్ళీ ఇంకా వాటిని మార్చుకోవాలి, వాటిని ఆర్థిక వనరులుగా వాటిని తీర్చిదిద్దుకోవాలి అని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ కీలక వ్యాఖ్యలు హైలైట్ చేస్తూ హైలైట్ పాయింట్స్ కూడా రాశారు. అలాగే చంద్రబాబు వస్తే అభివృద్ధి జరుగుతుందని ఎన్నికల ముందు అందరూ అనుకున్నారు. నేనొస్తే జరిగే అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తానని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇక గురువారం రాష్ట్ర సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆయన 7 నెలల్లో పాలన గురించి, అలాగే గతంలో జరిగిన తప్పిదాల గురించి, ఆర్థిక వనరుల గురించి, ఆర్థిక అప్పుల గురించి, వాటన్నిటి గురించి విశ్లేషించారు. దానికి సంబంధించి మెయిన్ ప్రధాన అంశంగా ఆంధ్రజ్యోతిలో వేశారు. అలాగే ఇక ఏమేం చేశారు, ఇప్పటికే ఇవి చేశామని కూడా ఒక హైలైట్ చేస్తూ రాశారని చూద్దాం. 1.85 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రధాని శంకుస్థాపన చేశారు. వాళ్ళు చేసినవి ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు చేసినవి కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. 1,00,000 కోట్లతో బీపీసీఎల్ రీఫైనరీ, అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఆర్సిలార్ నిప్సన్ ఆసక్తి, తర్వాత గ్రీన్ ఎనర్జీలో 10 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం. పెట్టుబడులను తీసుకురావాలి, ఏపీకి రాజధానికి పెట్టుబడులు తీసుకొస్తే ఉద్యోగాలు వస్తాయి, ఆర్థిక వనరులు వస్తాయి, అప్పుడు ఏపీని డెవలప్ చేసుకోవచ్చు అనేది చంద్రబాబు భావన. అలాగే ముడి ఇనుముపై స్పష్టత వస్తే 1.40 లక్షల కోట్లతో స్థాపన. హైవేలపై కేంద్ర ఖర్చు 50,000 కోట్లు, రైల్వేపై 70,000 కోట్లు దానికి సంబంధించి కూడా రాశారు, చూడొచ్చు. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి చూద్దాం. ఇక మెయిన్ హెడ్లైన్గా చూసుకున్నట్లయితే ప్రధాన అంశంగా ఇదే నా పదం, ఇదే మా పదం అని కూడా చంద్రబాబు చెప్పడం కూడా చూడొచ్చు. చంద్రబాబుకు సంబంధించి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి 7 నెలల పాలనకు సంబంధించి వాటి గురించి వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి హైలైట్ చేస్తూ రాశారు. దీనికి సంబంధించి మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం. అలాగే ప్రధాన అంశాలకు సంబంధించి కూడా చూసాం. నెక్స్ట్ ప్రధాన అంశాలు ఇంకా ఏవేవి ఉన్నాయి అనేది ఒకసారి ఆంధ్రజ్యోతిలో పరిశీలిద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్ ఒకసారి పరిశీలిద్దాం, ప్రధాన అంశాలు ఏవేవి ఉన్నాయనేసి. ఓకే, నెక్స్ట్ ప్రధాన వార్తాపత్రికల్లో నెక్స్ట్ నమస్తే తెలంగాణకి వెళ్ళిపోదాం ఒకసారి. నమస్తే తెలంగాణ పేపర్లో లై డిటెక్చర్ పరీక్షకు సిద్ధమా, జడ్జిల సమక్షంలోనే కూర్చుందాం, మీడియా ముందే చర్చ పెడదాం, డేటు ప్లేసు టైం నువ్వే చెప్పు, జూబ్లీ హిల్స్ ప్యాలెస్లోన జడ్జిల ముందా తేల్చుకో. సీఎం రేవంత్కు కేటీఆర్ సూటి ప్రశ్న కూడా వేశారు. దానికి సంబంధించి హైలైట్ చేస్తూ నమస్తే తెలంగాణ పేపర్ ప్రధాన అంశాల్లో ఇది చూడొచ్చు. తప్పు అని తెలితే ఏ శిక్షకైనా సిద్ధమని కూడా వెల్లడి. అలాగే ఎన్నిసార్లైనా విచారణకు వస్తానని కూడా స్పష్టీకరణ. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉన్నదని వ్యాఖ్య. 8 గంటల పాటు ఈడీ విచారణ కూడా కొనసాగింది. ఈడీ విచారణ తర్వాత కేటీఆర్ మాట్లాడారు. దానికి సంబంధించి ప్రధానంగా హైలైట్ చేస్తూ ఇక్కడ ప్రధాన అంశాలుగా నమస్తే తెలంగాణ ప్రచురించింది. అలాగే సహకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సహకరించాడు.
ఈడీ విచారణ కూడా ప్రచురించింది. అలాగే ఫార్ములా ఈ కార్ రేస్ పత్రాల సమర్పణ 40కి పైగా ఈడీ ప్రశ్నలకు కూడా సమాధానం కూడా చెప్పారు. దానికి సంబంధించి హైలైట్ చేస్తూ వేశారు. నెక్స్ట్ వాటా తేలుస్తాం, కృష్ణా నీటి కేటాయింపులపై విచారణ జరుపుతాం. ముందుగా సెక్షన్ 3 పైనే వాదనలు వింటాం. తేల్చి చెప్పిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చే నెల 19 నుంచి 21 వరకు విచారణ. ప్రాజెక్టుల వారి కేటాయింపులను తేల్చాలన్న ఏపీ వాదనను కట్టుపాల్సిన ట్రిబ్యునల్ వాటాలు తేల్చడమే ప్రాధాన్యమని స్పష్టీకరణ. ఫలించిన బీఆర్ఎస్ 10 ఏళ్ల పోరాటమని కూడా హైలైట్ చేస్తూ కృష్ణా జలాల నీటి వాటాకు సంబంధించి న్యూస్ ఉంది. దానికి సంబంధించి కూడా వాటా తేలుస్తామని చెప్పేసి కూడా హైలైట్ చేస్తూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రధాన అంశాలు. అలాగే ఇక్కడ మరొకసారి చూడొచ్చు, సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి కత్తిపోట్లు 6 కత్తిపోట్లకు సంబంధించి కూడా వార్తను హైలైట్ చేస్తారు. ముంబైలోని ఇంట్లో చొరబడి దాడి చేసిన దుండగుడు ప్రాణాపాయ లేదని వైద్యులు కూడా వెల్లడించారు. ఇక సైఫ్ అలీ ఖాన్కి జరిగిన కత్తిపోట్లకు సంబంధించి కూడా వార్తను హైలైట్ చేస్తూ మిగతా వివరాలు కూడా చెప్తూ ఉన్నారు. ముంబైలోని ఇంట్లోకి చొరబడి దాడి చేశాడు దుండగుడు. ముంబైలో 6 చోట్ల కత్తిపోట్లకు కూడా గురయ్యారు సైఫ్ అలీ ఖాన్. ప్రాణాపాయం కూడా అభిమానులు బాధపడుతూ ఉంటే అభిమానులు ఆందోళన చెందవద్దు, ప్రాణాపాయం ఎటువంటి ప్రాణాపాయం లేదని కూడా వైద్యులు అయితే వెల్లడించడం జరిగింది. సైఫ్ అలీ ఖాన్కు కత్తిపోట్లు 6 సార్లు కత్తిపోట్లు జరిగాయి, సర్జరీ కూడా జరిగింది, ప్రాణాపాయం అయితే ఏమీ లేదని చెప్తున్నారు. మరి చూడాలి, ఇంకా హెల్త్ బులెటిన్ రావాల్సి ఉంది. ఇంకొక వార్తను చూద్దాం. 12 మంది నక్సల్స్ ఎన్కౌంటర్, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో ఎదురు కాల్పులు. 12 మంది నక్సల్స్ని ఎన్కౌంటర్ చేసినట్టుగా కూడా హైలైట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఛత్తీస్గఢ్లో బీజాపూర్లో ఎదురు కాల్పులు జరిగినట్లుగా కూడా ఇక్కడ హైలైట్ చేయొచ్చు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని, అడవిని చుట్టుముట్టిన 1500 మంది జవాన్లు అడవిని కూడా చుట్టుముట్టి ఇక్కడ ఛత్తీస్గఢ్ బీజాపూర్లో ఎదురు కాల్పులు జరిగాయి. అలాగే మావోయిస్టులు కూడా 12 మంది నక్సల్స్ కూడా ఎన్కౌంటర్ జరగడం జరిగింది, అలాగే చనిపోయారు. దీనికి సంబంధించి హైలైట్ చూడొచ్చు. అలాగే నెక్స్ట్ సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షి చూద్దాం ఒకసారి. సాక్షిలో హక్కులు హలక్కే, కృష్ణా జిల్లాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యం, ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతున్న నీటి పారుదల రంగ నిపుణులు. దీనికి సంబంధించి కృష్ణా జిల్లాల వాటర్లకు సంబంధించి కూడా రాష్ట్ర హక్కుల పరిరక్షణకు సంబంధించి వాటర్లకు సంబంధించి మెయిన్ హైలైట్గా ప్రధాన అంశాలుగా అన్ని దినపత్రికలు అన్ని ప్రధాన అంశాలుగా కూడా చూడొచ్చు. సెక్షన్ 3 కింద జారీ చేసిన విధి విధానాల విభజన చట్టానికి విరుద్ధం. వాటి ప్రకారం నీటిని పంపిణీ చేయాలంటే విభజన చట్టాన్ని సవరించాల్సిందే. విభజన చట్టాన్ని సవరించే అధికారం పార్లమెంటుదే. దానికి సంబంధించి ఇక్కడ మెయిన్ హెడ్లైన్గా రాశారు. అలాగే నెక్స్ట్ స్పేస్కి సంబంధించి డాకింగ్ సక్సెస్. మనం ముందుగా మాట్లాడుకున్నట్లు డాకింగ్ సక్సెస్, ఇస్రో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కూడా శ్రీకారం చుట్టిందని చెప్పుకోవాలి. అనుసంధానమైన స్పేడెక్స్ జంట ఉపగ్రహాలు అమెరికా, రష్యా, చైనా తరువాత ఈ సాంకేతికతను సాధించిన 4వ దేశంగా భారత్ ఘనత సాధించిందనే చెప్పుకోవాలి. ఇక ఇస్రో కిరీటంలో మరో కిలికితురాయి. కొత్త సంవత్సరంలో బోని ప్రధాని సహా ప్రముఖులు హర్షాతిరేకాలు. దేశ భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాలకు స్పేడెక్స్ డాకింగ్ను తొలి మెట్టుగా అభివర్ణించారు మోడీ. అలాగే మోడీ కూడా ఇస్రో వాళ్ళని కూడా అభినందించారు. అలాగే దానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తూ ఇక్కడ ప్రధాన అంశాల్లో సాక్షి ప్రచురించింది. చంద్రయాన్ 4 గగన్యాన్ ప్రయోగాలకు ఈ సాంకేతికత దోహదపడుతుందని కూడా ఇస్రో శాస్త్రవేత్తలు కూడా చెప్పడం చూడొచ్చు. డాకింగ్ సక్సెస్ అని కూడా అనుసంధానమైన స్పేడెక్స్ జంట ఉపగ్రహాలు అమెరికా, రష్యా, చైనా ఆ కోవలోనే భారత్ కూడా చేరింది. 3 అగ్రదేశాలు ఉన్న ప్లేస్లో ఇస్రో మన ఇండియాని కూడా చేర్చింది. ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఇక శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో 3వ లాంచ్ ప్యాడ్ 3984.86 కోట్లతో 4 ఏళ్లలో నిర్మాణం. కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం 3వ లాంచ్ ప్యాడ్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ ప్రోగ్రామ్ సహా ఇస్రో భవిష్యత్ మిషన్ల కూడా దోహదం. ఈ ప్రాజెక్టులో పరిశ్రమల భాగస్వామ్యం కూడా చోటు అనేసి మరొక న్యూస్ హైలైట్ చేశారు. ఇక సైఫ్ అలీ ఖాన్ కు కత్తిపోట్లు.
మనం ఏది దినపత్రిక తీసుకున్నా దాంట్లో మెయిన్ ప్రధాన అంశాలుగా ఇదే ఉంది. సైఫ్ అలీ ఖాన్కు కత్తిపోట్లు 6 సార్లు కత్తిపోట్లు. ముంబైలోని బాంద్రా వెస్ట్ నివాసంలో దాడి చేశాడు దుండగుడు అనుమానితుడు అనేసి కూడా వారిని ఫోటోను ప్రచురించడం జరిగింది. ఈ అపార్ట్మెంట్లో సైఫ్ అలీ ఖాన్ 11వ అంతస్తులో ఉంటే అనుమానితుడు మెట్ల ద్వారా అక్కడికి వెళ్ళి సైఫ్ అలీ ఖాన్కి కత్తిపోట్లకు గురి చేయడం జరిగింది. తర్వాత హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. దొంగతనం కోసం ఇంట్లోకి వచ్చి అఘాయిత్యంకి పాల్పడ్డాడు. ఇక సైఫ్ శరీరంపై చెప్పుకున్నట్లే 6 చోట్ల గాయాలయ్యాయి. అలాగే వెంటనే కూడా ఆసుపత్రికి తరలించారు. అర్లీ మార్నింగ్ 2 o'clockకి ఈ ఘటన జరిగింది. శస్త్రచికిత్స చేసి వెన్నెముక నుంచి కత్తి మొన తొలగించినట్లు కూడా వైద్యులు తెలిపారు. ప్రాణాపాయం ఏమీ లేదని, నిలకడగా సైఫ్ ఆరోగ్యం ఉందని కూడా డాక్టర్లు వెల్లడించడం చూడొచ్చు. అలాగే సైఫ్ పై దాడి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సినీ అలాగే రాజకీయ ప్రముఖులు కూడా. అలాగే చిరంజీవి పోస్ట్ పెట్టారు, ట్వీట్ చేశారు. అలాగే ఎన్టీఆర్ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కూడా. ఆయన కూడా దానికి సంబంధించి కూడా చెప్పారు. తర్వాత ముంబైలో శాంతి భద్రతలు క్షీణించాయని ప్రతిపక్షాల ఆగ్రహం. ఇంకా దానికి సంబంధించి ప్రతిపక్షాలు ముంబైలో వాటికి సంబంధించి నెక్స్ట్ 8వ వేతన సంఘం ఏర్పాటు ఆమోదం తెలిపింది ప్రధాని నరేంద్ర మోదీ. వచ్చేడాది 7వ వేతన సంఘం కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకుంది. అలాగే కేంద్ర ఉద్యోగుల జీతభత్యాలు, అలవెన్స్లు, ఇతర ప్రయోజనాల అంశాలను కూడా నిర్ణయించడంలో పే కమిషన్ దే కీలక పాత్ర. వేతన సంఘం సిఫార్సులు అమలైతే 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు చేకూరనున్న ప్రయోజనం. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న 8వ వేతనం సంఘం ఏర్పాటు కూడా రంగం సిద్ధం చేసింది కేంద్రం సర్కార్. 8వ పే కమిషన్ ఏర్పాటు గురువారం ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు. ఇక ఈ విషయాన్ని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా వెల్లడించారు. ఇక ఈసారి ఫిట్మెంట్ 2.57 రెట్లకు బదులు 2.86 రేట్లు ఉండొచ్చని విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి 8వ వేతన సంఘం ఏర్పాటు, దానికి సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఆమోదం తెలిపారన్నమాట ప్రధాని నరేంద్ర మోడీ. వచ్చే ఏడాది 7వ వేతన సంఘం కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కేంద్ర ఉద్యోగుల జీతభత్యాలు, అలవెన్స్లు ఈ 8వ వేతన సంఘం ఏర్పాటైతే గనక ఇవన్నీ అలవెన్స్లన్నీ ఉపయోగపడతాయి. దీనికి సంబంధించి హైలైట్ చేస్తూ ఇక్కడ రాశారు. ఇక పే కమిషన్ కీలక పాత్ర, వేతన సంఘం సిఫార్సులు అమలైతే దీనికి సంబంధించి కూడా సాక్షి చేశారు. అలాగే మరొక న్యూస్ చూసుకోవచ్చు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ కి సంబంధించి కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ 17 మంది మావోయిస్టుల మృతులు తెలంగాణ క్యాడర్కు చెందిన వారి అధికం. ఛత్తీస్గఢ్ సరిహద్దులోని పూజారి కాంకేర్లో మావోయిస్టుల శిబిరంపై భద్రతా బలగాల మెరుపు దాడికి సంబంధించి మావోయిస్టులు చనిపోవడం సంబంధించి హైలైట్ చేస్తూ ఇక్కడ రాశారనమాట.